మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరోసారి ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు స్తుతులు స్తోత్రాలు. వాక్యం మీద ఆసక్తితో దేవుని సహవాసం వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరూ కూడా శుభంలో ఉండాలని తెలియజేస్తున్నారండి. ఆల్రెడీ మనకి వాక్యం కోసం ప్రార్థన చేయబడింది కాబట్టి డైరెక్ట్గా మనం నేటికే దేవుడు సిద్ధం చేసిన వాక్య ధ్యానంలోకి వెళదామండి. మనందరికీ తెలుసు, మనము 4 వారాలుగా ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాము. కుమారత్వం అంటే ఏంటన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాము. ఆ కుమారత్వంలో మనం ఒక 3 భాగాలను మనం ఆల్రెడీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకున్నాం. కుమారుడు అంటే ఏంటి, మనిషికి మధ్య ఉన్న కుమార బంధం అంటే ఏంటి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. దానిలో ఒక 6 కుమారత్వానికి సంబంధించింది 6 కారణాలను చూసాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఎందుకు కుమారుడు అనబడుతున్నా దానికి అక్కడ 6 కారణాలను మనం లాస్ట్ క్లాస్లో చూసాము. తర్వాత రెండో భాగంలో కూడా దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధంలో కూడా ఒక మనిషి దేవునికి ఎలా కుమారుడు అనబడతాడు, ఒక మనిషి దేవునికి ఎలా కుమారుడుగా ఎంచబడతాడు అన్న దగ్గర కూడా మనము ఒక 6 కారణాలను చూసాం. తర్వాత క్లాస్లో మనం ఏం చూసామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి దానితో పాటు ఎవరెవరికి కుమారుడుగా ఆయన ఎంచబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడ్డాడు, దేవునికి ఎలా కుమారుడుగా ఎంచబడ్డాడు అన్న విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందామని అక్కడితో మనం ఆ క్లాసును ముగించుకున్నాం. దాని కొనసాగింపుగా మనము ఈరోజు కూడా ఒక విలువైన విషయాన్ని నేర్చుకుందాము. మన పాఠం పేరు ఏంటంటే దేవుని కుమారుడు. మన పాఠం పేరు దేవుని కుమారుడు. ముందుగా మనం ఒకసారి కుమారత్వం అన్న దానికి సంబంధించింది ఒకసారి మనం మరలా జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ 4 వారాల నుంచి వింటున్నాం కాబట్టి ఏమన్నా ఒకసారి మరలా గుర్తు చేసుకుంటే దేవుని కుమారుడు అని ఆయన పిలువబడటానికి కారణం ఏంటో మనకు బాగా అర్థమవటానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా మనం చూసిన కారణము కన్నందుకు కుమారుడని పిలువబడుతున్నాడని, తర్వాత పెంచిన దాన్ని బట్టి, తర్వాత తన గైడెన్స్ని బట్టి, తర్వాత సువార్తను ప్రకటించి సంఘంలో చేర్చిన దాన్ని బట్టి, మనం ఏ రంగాల్లో అయితే స్థిరపడతామో ఆ రంగాన్ని బట్టి, మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశాన్ని బట్టి, ఆ దేశానికి ఎవరైతే జాతిపితగా ఉన్నాడో దాన్ని బట్టి కూడా మనం కుమారుడు అనబడుతున్నామని చూసాం. తర్వాత రెండో భాగంలో ఏం చూసామండి, దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం. దేవునికి మనం ఎలా కుమారులు అనబడుతున్నాము ఏమన్నా గుర్తున్నాయా? కాలేజీ స్టూడెంట్ చెప్పాలి. సృజించిన దాన్ని బట్టి, దేవుడు కల్పించిన హోదాని బట్టి, దేవుడు కల్పించే ఆధిక్యతను బట్టి, తర్వాత విశ్వాసమును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతామో ఆ పరిశుద్ధాత్మను బట్టి, తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత మన యొక్క క్రియలు, మన యొక్క గుణాలను బట్టి కూడా మనము దేవునికి కుమారుడు అనబడుతున్నాం. అక్కడ కూడా మనం ఒక ఆలోచన కూడా చేసాం. వాక్యపు వెలుగులేంటి, మనం ఏ క్రియలైతే చేస్తామో ఆ క్రియలను బట్టి మన తండ్రి ఎవరో సమాజం ఈజీగా చెప్పేస్తుంది. మనం ఏ గుణాన్ని అయితే కలిగి ఉంటామో మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వీళ్ళు పలానా వాళ్ళ కుమారుడని ఈజీగా చెప్పగలుగుతారని కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎవరెవరికి కుమారుడిగా ఎంచబడ్డాడని చూసాము. మనిషి కుమారుడు, వడ్లవాణి కుమారుడు, యేసేపు గారి కుమారుడు, మరియమ్మ తల్లి కుమారుడు, దావీదు గారి కుమారుడు, అబ్రహాం గారి కుమారుడు అని అక్కడ వరకు వచ్చి ఆగిపోయాం. ఈరోజు మన పాఠం పేరు మనం మాట్లాడుకున్నట్టుగా దేవుని కుమారుడు అంటే ఏంటో చూద్దాము. లూకాసు వార్త మొదటి అధ్యాయము 26 నుంచి 35 వరకు ఉన్న యొక్క వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 26 నుండి 35 వరకు చదువుకుందామండి.
ఆరో నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానిని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రియ దేవుని సంగమ, చదవబడిన వాక్య భాగంలో, ఇంత సుదీర్ఘమైన యొక్క వాక్య భాగంలో మనము కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే, ఎందుకంటే మనం పుట్టిన నాటి నుంచి కూడా ఈ యొక్క వాక్య భాగం మనందరికీ బాగా సుపరిచితం, కొత్త వాక్య భాగం ఏమి కాదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలను చూసుకుందాం. మనము 27వ వచనములో కన్యక 30వ వచనములో దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంటుంది. వాక్య భాగం మొత్తంలో మనము కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంటుంది. ఇప్పుడు కన్యక దేవుని వలన గర్భం ధరించి కుమారుని కంటుందంటే భూమి మీదకి వచ్చిన మనుషులందరూ కూడా ఎలా వచ్చారు? దేవుని వల్లనే కదా వచ్చారు. మనం 3 భాగాల్లో చూసిన వాక్య భాగాల్లో మనిషి కన్నాడు. ఎలా కన్నాడు? దేవుని వల్లనే కన్నాడు. సృజించబడ్డ దాన్ని బట్టి, దేవుడు సృజిస్తేనే మనం అందరం కూడా తల్లి గర్భంలోకి వచ్చాము. ఇలా ఈ యొక్క వాక్య భాగాలన్నింటిలో చూసినప్పుడు ఇలాంటి కేటగిరీలో, ఈ విధానంలో ఎవరైనా భూమి మీదకి వచ్చినట్టుగా మనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించేయండి. ఆదాము గారు మొదలుకొని నేటి వరకు రాబోయే తరాల్లో కూడా ఎక్కడైనా సరే కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంటుంది, లేదా కనబోతాడు, లేదా పోయిన తరంలో పలానా టైంలో ఒక కుమారుడు పుట్టాడంటే మనకేమైనా ఆధారాలు ఉన్నాయా? అలాంటి ఆధారమే ఎక్కడా లేదు మనకి. అసలు ఇలా జరగటానికి కూడా అవకాశం లేదు. కన్యక ఎక్కడైనా కుమారుని కంటుందా? కన్యక ఎక్కడైనా గర్భం వస్తుందా? అలాంటి అవకాశం ఉందంటే 100% లేదు. కాబట్టి ఇక్కడ మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంటుంది. 32వ వచనంలో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. దేవుని కుమారుడు ఎలా అనబడుతున్నాడు? ఒక కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంటుంది. సర్వసాధారణంగా ఒక కన్యక తన గర్భంలో బిడ్డను మోయాలంటే ఫిజికల్గా తన బాడీ అంతా కూడా సిద్ధపడాలి. అర్థమవుతుందా? ఫిజికల్గా తన బాడీ అంతా కూడా సిద్ధపడాలి. వివాహం అయిన తర్వాత స్త్రీ పురుషులకి ఇద్దరు కూడా ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళ శరీరంలోని ఎన్నో మార్పులు జరుగుతాయి. దాన్ని బట్టి ఆ యొక్క స్త్రీమూర్తిలో గర్భం అనేది రూపాన్ని పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా దేవుడే ఆ కార్యక్రమాన్ని అంతా కూడా జరిగిస్తూ ఉంటాడు. అట్లాంటిది ఇక్కడ ఈ యొక్క మరియ తల్లి గారికి పురుషునితో సంబంధమే లేదు. ఆమెకు అసలు అలాంటి ఆలోచనలే లేవు. మరి అలాంటి సందర్భంలో దేవుడు ఆమెకు ప్రత్యక్షమై తన దూతను పంపించి ఆ మరియ తల్లితో ఏం మాట్లాడుతున్నారు? నీవు దేవుని వలన కృప పొందితివి. ఆ కృప ఏంటంటే నువ్వు గర్భము ధరించి కుమారుని కంటా ఉంటుంది. ఇప్పుడు ఆ కన్యక ఫిజికల్గా తన బాడీ ఎలా సిద్ధపడాలి?
అలా ఎవరు సిద్ధం చేశారు? మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచించేయండి. ఆల్రెడీ మరియమ్మ తల్లి గారికి యేసేపు గారితో ప్రదానం చేయబడింది. పర్టికులర్గా అక్కడ రాయబడిన మాట, వారిద్దరు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. అంటే ఒక కన్యక ఒక కుమారుని కనటానికి తన శరీరాన్ని ఎవరు సిద్ధం చేశారు? అక్కడ పరిశుద్ధాత్మని క్లియర్గా ఉంది. లూకా సువార్తలోనేమో దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంటామని చూసాము. ఇప్పుడు ఆ దేవుని వలన మరియ తల్లి అంటే కన్యక అయిన ఆ స్త్రీ యొక్క శరీరము ఫిజికల్గా ఎవరు సిద్ధం చేశారు? మత్తయి సువార్తలో మనం చూస్తున్నాము క్లియర్గా. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క మరియ తల్లి గారు కానీ యేసేపు గారు కానీ వారిద్దరు ఏకం కాకున్నప్పుడే, అలా ఏకం కాకపోతే మరి ఆమె శరీరం ఎలా సిద్ధపడింది ఒక బిడ్డను కంటానికంటే? అలా పరిశుద్ధాత్మ దేవుడు ఆమె శరీరాన్ని సిద్ధం చేశాడు ఒక బిడ్డను కనటానికి. ఫిజికల్గా తన బాడీని అంతా కూడా పరిశుద్ధాత్మను సిద్ధం చేశాడు. మరి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఇక్కడ మనం చదువుకున్న మాటలో లూకా సువార్త మొదటి అధ్యాయంలో ఉన్నాము. కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంటుందని చూసాం కదా. పరిశుద్ధాత్మ దేవుడేమో మరియ తల్లి శరీరాన్ని సిద్ధం చేశాడు. మరి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? యోహాను సువార్త మొదటి అధ్యాయము మనందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగము. యాక్చువల్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరండి? ఒక మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు చెప్పండి అంటే ఒక మాటలో మనం ఏం చెప్పొచ్చు? 100% తౌడు కాకుండా చెప్పొచ్చు దేవుడు అని. దాంట్లో డౌటే లేదు. చాలామంది ఆయన పుట్టినవాడండి, సృజించబడినవాడు, దేవుడు ఎలా అవుతాడని చాలా మాటలు మనం వింటున్నాం. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన చేతిలో ఉన్న బైబిల్లో దేవుడు మనకు రాయించిన గ్రంథాన్ని బట్టి ఖచ్చితంగా యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండను. వాక్యము దేవుడై ఉండను. ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నది. ఆ దేవుడై ఉన్న వాక్యము 14వ వచనంలో ఏమైంది చూడండి. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ ఆ వాక్యము శరీరధారిగా ఎలా వచ్చింది భూలోకానికి? ఆ వాక్యము శరీరధారిగా, దేవుడై ఉన్న వాక్యము శరీరధారిగా భూలోకానికి ఎలా వచ్చింది? మరియ తల్లి ఆ యొక్క శరీరాన్ని పరిశుద్ధాత్ముడు సిద్ధం చేశాడు. మరి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తండ్రి వలన ఆయన అద్వితీయ కుమారుగా పిలువబడుతుంది. ఇప్పుడు తండ్రి ఏం చేశాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. చాలా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చాడు. ఎక్కడ అమర్చాడు? మరియ తల్లి గర్భంలో. మరియ తల్లి గర్భంలో తండ్రి అయిన దేవుడు ఒక శరీరాన్ని అమర్చాడంట. అలా మరియ తల్లి గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక శరీరాన్ని అమర్చడానికి ముందుగా పరిశుద్ధాత్మను ఆమె శరీరాన్ని సిద్ధం చేశాడు. అర్థమవుతుందా ప్రియ దేవుని సంగమా? ఒక కన్యక కుమారుని కంటానికి ఆమె శరీరము అలా సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు పురుషునితో సంబంధం లేకుండా బిడ్డను కంటానికి అవకాశం లేనప్పుడు దాని విషయంలో దేవుని వలన ఆమె కృప పొందింది. ఒక కన్యక దేవుని వల్ల గర్భం ధరించి కుమారుని కంటుంది. ఎలా కంటుందంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఆమె శరీరాన్ని సిద్ధం చేశాడు ఫిజికల్గా. ఆ యొక్క కన్యక గర్భంలో తండ్రి అయిన దేవుడు
ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి శరీరాన్ని అమర్చాడు. ఇక్కడ మనం చదువుకున్న మాట, మరియు నువ్వు నాకు ఒక శరీరంను అమర్చితివి. ఎక్కడ అమర్చాడు? మరియ తల్లి గర్భంలో. మళ్ళా లూకా సువార్తకు రండి, మొదటి అధ్యాయంలో ఉన్నాం. ఇరవై 29 చదువుకున్నాక, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడును. జాగ్రత్తగా ఆలోచించినండి. ఇక్కడ కుమారుడు అనబడటం ఏంటి? ఎలా కుమారుడు అనబడతాడు? మామూలుగా ఇప్పుడు నాకు కొడుకున్నాడండి, నేను కన్నాను కాబట్టి ఇతను నా కొడుకు అంటాం. ఇతడు నా కుమారుడుగా, నా కుమారుడు అనబడతాడు అలా అంటామా? ఇప్పుడు మీరున్నారు, నేను నా తండ్రికి కుమారుని అనబడుతున్నాను అంటామా? నా కుమారుడు అంటాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మరియ తల్లి గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని వలన పుట్టాడు కాబట్టి దానిని బట్టి దేవుని కుమారుడు అనబడుతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఒక కన్యక పురుషునితో సంబంధం లేకుండా దేవుని వలన గర్భం ధరించి కుమారుని కంటుంది కాబట్టి దానిని బట్టి దేవుని కుమారుడు అనబడుతుంది. కింద కూడా మనం చూస్తే 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక, ఆ గనుక అనే మాట బైబిల్లో మనకి ఎక్కడైనా గనుక, కాబట్టి, కావున, ఏల, అనగా ఇలాంటి మాటలు ఉన్నాయంటే దానిపైన చాలా వివరణ ఉందని, ఆ కారణం ఏదో ఉందని తెలియాలి మనకి. ఇక్కడ గనుక అంటున్నాడంటే ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదకి రావటం వల్ల నీ ఫిజికల్గా నీ బాడీ అంతా కూడా సిద్ధమైపోతుంది. తండ్రి అయిన దేవుడు మరియ తల్లి గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరాన్ని అమరుస్తున్నాడు. అలా అమర్చే ఆ కార్యక్రమాలన్నీ లేకుండా సింపుల్గా ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటే, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకోవటం వలన కన్యక ఒక శరీరం అంతా కూడా ఒక బిడ్డను కనడానికి సిద్ధమవుతుంది. అలా సిద్ధమైనప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరియ తల్లి గర్భంలో శరీరాన్ని అమరుస్తున్నాడు. అలా అమర్చటం వలన గనుక అలా జరుగుతుంది కాబట్టి ఆ కారణాన్ని బట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఇవేవీ లేకుండా ఆల్రెడీ మత్తయి సువార్త 1:18 మనం చూసినట్టుగా మరియ తల్లి యేసోపు గారికి ఒకవేళ యేసుక్రీస్తు వారే పుట్టుంటే ఈ విషయాలు ఏమీ ఉండవు. ఆల్రెడీ ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత ఆయనకి ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు కదా, చెల్లెలు కూడా ఉన్నారు కదా, మరియమ్మ తల్లి కట్టారు యేసోపు గారితో. అలాంటప్పుడు ఇలాంటి సందర్భాలు ఏమీ ఉండదు. మనవలే యేసోపు గారికి మరియమ్మ తల్లికి కూడా బిడ్డలు పుట్టారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె శరీరము ఒక బిడ్డని కంటానికి సిద్ధమవుతుంది. అలా సిద్ధమైనప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ మరియ తల్లి గర్భంలో శరీరాన్ని అమర్చాడు కాబట్టి దేవుని కుమారుడు అనబడుతున్నాడు. అర్థమవుతుందండి? కానీ మనం ఆలోచన చేస్తే ఇక్కడ యోహాను సువార్తకి వెళ్దాం ఒకసారి. మొదటి అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్న మాటలో 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి. ఇప్పుడు ఆ వాక్యము శరీరధారిగా భూలోకానికి వచ్చిందంటే ఎందుకు భూలోకానికి రావాల్సి వచ్చింది? ఎవరైతే మీరు సోషల్ మీడియా రోజు చూస్తున్నారు కాబట్టి, యోహాను సువార్త మొదటి వచనాన్ని తీసుకొని, మరి వాళ్ళు క్రైస్తవులు అన్నాలో క్రైస్తవేతలు అన్నాలో తెలియదు కానీ క్రైస్తవేతలు కూడా అంత దారుణంగా మాట్లాడరు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంత క్లియర్గా ఉంది. దేవుని యొద్ద ఉన్నంత మాత్రాన దేవుడైపోతాడని రాస్తున్నారు.
దేవుని యొద్ద ఉన్నంత మాత్రాన దేవుడైపోతాడా? దేవదూతలు కూడా ఉన్నాయి కదా దేవుని యొద్ద, వాళ్ళు ఏమైనా దేవుళ్ళా అంటున్నారు. అంటే దేవదూతలు ప్రభుని యేసుక్రీస్తు వారు ఒకటేనా? ఉంది, క్లియర్గా, అంత క్లియర్గా ఉంది. కానీ ఒక బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్ అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని చెప్పే సందర్భం వాళ్ళది. దానికి వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ 14వ వచనంకి వెళ్దాం. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కొనుగొంటిమి. ఇక్కడ అద్వితీయ కుమారుడు అని ఉంది కదా. అద్వితీయ కుమారుడు అనగానే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ఒకే ఒక కుమారుడు. ఆ ఒకే ఒక కుమారుడు అద్వితీయ కుమారుడు అంటే పరలోకంలో పుట్టాడు. ఇక్కడ కానీ లూకాసు వార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ మనం చూసిన సందర్భాలు ఎక్కడైనా సరే 66 పుస్తకాలు చదివినా సరే ఎక్కడైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టినట్టుగా మనకు ఒక్క ఆధారం కూడా దొరకదు. ఇప్పుడు ఆయన మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. ఎప్పుడు పిలువబడ్డాడు? మనిషి కుమారుడు ఎప్పుడు పిలువబడ్డాడు? భూలోకంలో మనిషికి పుట్టినప్పుడే కదా. వడ్లవాని కుమారుడుగా మనిషికి పుట్టినప్పుడు, ఆ కుటుంబంలో పుట్టినప్పుడే కదా. యోసేపు కుమారుడు అనబడ్డాడు. ఎందుకు? యోసేపు గారి చేత పెంచబడ్డాడు కాబట్టి. మరే తల్లి గర్భాన పుట్టాడు కాబట్టి మరే తల్లి కుమారుడు అని పిలువబడ్డాడు. ఇక్కడ మీరు చూడండి, లూకాసు వార్తలు ఒకసారి రండి మరలా, 1వ అధ్యాయము 32వ వచనంలో. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చిన. ఇప్పుడు దావీదు సింహాసనము ఆయనకి ఇవ్వాలంటే ఈయన ఇంకా పుట్టనే లేదు. మరే తల్లి గర్భం ఇంకా సిద్ధం కాలేదు. మరే తల్లి గర్భంలోకే రాలేదు. మరే తల్లి గర్భంలో ఆయన పుట్టక ముందే దావీదు కుమారుడు ఎలా అనబడతాడు? అర్థమవుతుందండి? ఇదే విషయాన్ని పరిశీలన అడిగితే పరిశీలన ఏం సమాధానం చెప్పారో చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికున్న కాలంలోనూ నేటి తరంలో కూడా ప్రభువుని అర్థం చేసుకోలేక ఆయన మీద ఎన్ని అనుమానాలు ఉన్నాయి చూడండి. ఇంతవరకు మరే తల్లికి గర్భమే రాలేదు, పరిశుద్ధాత్ముడు ఆమెను ఇంకా ఆ శక్తికి అమ్ముకోలేదు. కానీ కంటిన్యూషన్లో దేవదూత మరే తల్లికి ఏం చెప్తుంది? నువ్వు కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు అంటున్నాడు. ఆయన పుట్టనే లేదు. ఇంకా పుట్టకముందే దావీదు కుమారుడు అయిపోతాడా? చూడండి. అప్పుడైనా ఇప్పుడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మధ్యలోనే అర్థం చేసుకొని ఆయన దేవుని యొద్ద ఉన్నంత మాత్రాన దేవుడైపోతాడు, ఆయన పుట్టినవాడే కదా అంటున్నారు. వస్తాడు, అది ప్రవచనం. జరగబోయేదాన్ని దేవదూత మరే తల్లికి చూపిస్తూ చెప్తున్నాడు. పుట్టిన తర్వాత దేవుని కుమారుడు అనబడతాడు, దావీదు కుమారుడు అనబడతాడు, అబ్రహాము కుమారుడు అనబడతాడు. పుట్టిన తర్వాత కదా, భూలోకంలో పుట్టిన తర్వాత కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనములో, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది అని ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడు అగునని వారిని అడుగుగా ఎవడును మారు మాట చెప్పలేకపోయిను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్న అడుగ తెగింపలేదు. అంటే ఎవరు ప్రశ్నించకపోతే, చూడండి, ఎవరు ప్రశ్నించకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నిందలు వేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ప్రశ్నిస్తామో, ప్రశ్నించటం వలన సమాధానం అనేది వాళ్ళ దగ్గర నుంచి రాకపోతే వాళ్ళు ప్రశ్నించడం మానేస్తారు. ఇక్కడ ఎవడైనా ఒక్కసారి మరలా ప్రభువైన యేసుక్రీస్తును ప్రశ్నించారా? అంటే వీళ్ళు ఎక్కడికి వచ్చి ఆగిపోయారంటే ఈయన దావీదు కుమారుడు దగ్గర ఆగిపోయారు. మనం లాస్ట్ టైం చూసాము, ఆదికాండము 12వ అధ్యాయం నుంచి, ఆదికాండం 22వ అధ్యాయం నుంచి, మరలా గలతీ 3:16 ఇవన్నీ మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు
అబ్రహాము కుమారుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలువబడుతున్నాడని చూసాం కదా. ఇప్పుడు అబ్రహాం గారితోనే యేసుక్రీస్తు ప్రభు జీవితం ప్రారంభమైందా? అదే యోహాను సువార్తలో మనం ఏం చూసాము? నేను అబ్రహాం పుట్టక ముందు నుంచే ఉన్నాను అన్నాడు. ఈ పరిచయులు అయితే దావీదు గారి దగ్గరకు వచ్చి ఆగిపోయారు. అక్కడున్న వాళ్ళైతే యూదులైతే ఆగిపోయారు, ఆయన అబ్రహాం దగ్గరకు వచ్చి ఆగిపోయారు. తర్వాత ప్రశ్నిస్తే చెప్పలేకపోయారు. ఏది నువ్వు అబ్రహాం కంటే ముందున్నావని రాళ్ళు తీసుకున్నారు చంపటానికి. అంటే ఉన్నవాడు అప్పుడైనా ఇప్పుడైనా చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పుట్టినవాడు కాదు, ఆయన నిత్యుడు, పరిపూర్ణుడు, ఆయన దేవుడు అని ఆయన తన నోటితో చెప్పుకున్నా, అలా దేవుడు అని చెప్పిన అప్పుడు ఇప్పుడు కూడా చంపుతున్నారు. అంటే వీళ్ళందరినీ ఏమనాలండి? వీళ్ళు దేవుని సంబంధులేనా? ఒకసారి ఆలోచించేయండి. అంటే దేవుని పిల్లని చెప్పుకుంటూ బైబిల్ కలిగి సంఘానికి వెళుతూ ఎవరికి ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు? సహజంగా ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు, ఒక పార్టీలో వాళ్ళు ఆ పార్టీలో ఉండకుండా వేరే పార్టీలో జాయిన్ అయిపోయి ఆ పార్టీలో ఉన్న అన్ని కూడా ఈ పార్టీకి మోసేస్తూ ఉంటారు. అది రాజకీయం. ఇప్పుడు యాజకీయంలో కూడా అలాగనే జరుగుతుంది. మరి వాళ్ళు దేవుని పిల్లలు అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ మనం ఆలోచన చేస్తే ఈయన మనిషి కుమారుడుగా, వడ్లవాణి కుమారుడుగా, ఇవన్నీ ఇలాంటి ఇంతమందికి కుమారుడుగా పిలువబట్టడానికి కారణం ఏంటి? ఎందుకు అసలు ఆయన 1:1 మనం చూసినట్టుగా ఆయన దేవుడు, ఎందుకు దేవుడు శరీరంలోకి రావాల్సి వచ్చింది? దేవుడి కంటే గొప్పగా ఉంటుందా శరీరం? పరలోకం కంటే భూలోకం చాలా గొప్పగా ఉంటుందా? మరి ఎందుకు భూలోకానికి వచ్చాడు? నన్ను తీసుకొని పోవటానికి. ఆ స్పృహ ఉంటే ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నోరు జారి ఒక మాట అనగలరండి? ఆయన పుట్టాడా పుట్టలేదా అవన్నీ సంగతి తర్వాత పక్కన పెడదాం. మనకు అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళని అడుగుదాము, లేదా అసలు మనం తెలుసుకోకపోయినా పర్లేదు, పరలోకం ఇస్తాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడా పుట్టలేదా అన్న విషయాన్ని అది మనకు తెలియకపోతే పరలోకమే ఇవ్వనని చెప్పట్లేదు దేవుడు. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆయన సంకల్పంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం అందరం కూడా తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని కూడా క్రీస్తు ప్రభువులో ఏర్పరచుకున్నాడు. ఆయన క్రీస్తు ప్రభువులో మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత మనుషులుగా మనం ఏమంటామంటే ప్రతిసారి ఈ పాపపు శరీరాన్ని దేవుడే ఇచ్చాడు కదండి, ఈ శరీరంలోని పాపం చేయకుండా ఎలా ఉంటాను, ఈ శరీరాన్ని దేవుడే ఇచ్చాడు కదా, తల్లి గర్భంలో దేవుడే కదా శరీరాన్ని తన ఇష్ట ప్రకారం ఉంచాడు. 1 కొరింథీ పత్రిక 12:18 మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. శరీరంలో అవయవాలు ఉంచింది దేవుడు. 139వ కీర్తన 16వ వచనంలో పుట్టినోట్లో ఉంటుంది, మన శరీరంలో ప్రతి అవయవం నిరూపించబడుచుండగా అవన్నీ కూడా తన గ్రంథంలో రాసుకొని ఇచ్చాడు, మనకి లెక్కగట్టి ఇచ్చాడు. మరి భూలోకానికి వచ్చిన తర్వాత ఆ శరీర అవయవాలతోటి మనం పాపం చేస్తుంటే నా తప్పు ఎలా అవుతుంది? ఆ అవయవాలని దేవుడు కదా ఇచ్చిందని మనం దేవుడి మీద నేరాలు మోపుతాం, క్రైస్తవులమే మనం కూడా. కానీ ఆలోచించేయండి, ఆ అవయవాలు ఇచ్చింది మనం పాపం చేస్తానికి కాదు, మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని. ఎఫెసీ పత్రిక 1:4-6 వచనంలో మనం చదువుకున్న మాట. మరి అలా ఎలా ఉండగలమని మనకు డౌట్ వస్తుంది. కాబట్టి ఇదిగో ఆయన 100% దేవుడై ఉండి రక్త మాంసాల్లో పాలివాడై సమస్త విషయాలు మన వల్లే శోధించబడ్డాడు. ఒకసారి చూద్దాం, ఆ మాట కొడదాం. లాస్ట్ క్లాస్లో చూసాము, ఆయన మరలా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయాల్లో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. సమస్త విషయాల్లో, నరమాతులకి, స్త్రీలకి, పురుషులకి, పెద్దలకి, చిన్నలకి, యవనస్తులకి, అసలు ఎవరితో సంబంధం లేకుండా మనుషులందరికీ ఉండే సమస్త శోధనలు కూడా ఆయన భరించాడు. కానీ ఆ శోధన జయించాడు. సో మీరు కూడా శరీరంలో ఎలాంటి శోధన వచ్చినా సరే మీరు జయించవచ్చు అని మనకి నిరూపించాడు ఆయన. ప్రతి చిన్న బలహీనతలో పడిపోవాల్సిన అవసరం లేదు. యవనస్తులు ప్రతి చిన్నదాన్ని పడిపోవాల్సిన అవసరం లేదు, లోకాశిలో పడిపోవాల్సిన అవసరం లేదని మనం ప్రతిసారి యేసుప్రభు దగ్గరికి వస్తే ఏంటి, యేసుప్రభు దేవుడు కదండి కాబట్టి ఆయన ఇలా
ఆ శోధన జయించగలిగాడు అంటాం. అక్కడ కూడా మనకి పాపం చేయడానికి అవకాశాలు ఎత్తుక్కుంటాం. బైబిల్లో ప్రతిసారి మనం ఎలా బైబిల్ చదువుతామంటే పాపం చేయడానికి అవకాశాలు ఎత్తుక్కుంటాం. ఆయన దేవుడు కదండి, అందుకే ఆయన పాపం చేయకుండా బ్రతికాడు. ఆయన దేవుడుగా ఉండి పాపం చేయకుండా ఉన్నాడా? 100% నరుడుగా ఉండి రక్త మాంసాల్లో ఉండి దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. ఎబ్రీ పత్రిక 2:14 మనం చదువుకున్న 16వ వచనంలో ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. రక్త మాంసాల్లో ఉండి మన వల్లే సమస్త విషయాల్లో శోధించబడిన పాపం లేనివాడుగా ఉన్నాడు. 7వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఎబ్రీలకు రాసిన పత్రికలోనే పవిత్రుడును నిర్దోషు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎందుకు ఈయనే మనకి సరిపోయినవాడు అంటే ఈయన మన వలె 100% రక్త మాంసాల్లో ఉండి ప్రతి శోధన జయించి పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వెళ్ళి మన తరపున వకాల్తా తీసుకొని మధ్యవర్తిత్వం చేయడానికి ఈయన మాత్రమే సరిపోయినవాడు. ఎందుకంటే ఈయన దేవుడుగా 100% ఉన్నాడు, ఈయన నరుడుగా 100% ఉన్నాడు. ఈయన దేవుడిలోనూ కూర్చోగలడు, నరుల్లోనూ కూర్చోగలడు. అలా న్యాయం చేయగలిగిన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇలాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. చాలామంది మాట్లాడుతూ అప్పట్లో నేను చదివిన మాట ఒకటి, గాంధీ గారి దగ్గరికి ఎవరో ఒక ఆమె నా కొడుకు రోజు బెల్లం తింటాడండి, అతను బెల్లం తినొద్దు, ఆ స్వీట్ తినొద్దని చెప్పమని ఆమె దగ్గరికి రోజు తీసుకెళ్లేదంట. వాస్తవం ఏంటో తెలియదు కానీ చదివాను. ఆయన నెక్స్ట్ వారం రమ్మని చెప్పాడంట. అలా 2-3 వారాలు తిప్పిన తర్వాత నాయన బెల్లం ఎక్కువ తినబాకు, ఎక్కువ తింటే మంచిది కాదని చెప్పాడంట. ఆ మొక్క ఏదో మొదటి రోజే చెప్పొచ్చుగా, ఫస్ట్ వచ్చిన రోజు ఎందుకు 3-4 వారాలు తిప్పాడు? ఈయనకు కూడా బెల్లం తిని అలవాటు ఉందంట. ఇప్పుడు ఈయన ఇది మానేసి ఆ కోరికను చంపుకొని అప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డకు చెప్పాడంట. కానీ ఇప్పుడు అలాంటి మధ్యవర్తులు ఉన్నారా? గాంధీ గారిని పొగట్లేదు కానీ ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంటే మన వల్లే సమస్త విషయాల్లో శోధించబడిన ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మన తరపున దేవుని యొద్దకు వెళ్ళేసి ఇప్పటికీ కూడా చూడండి, మళ్ళీ బాప్తిసం పొందాము, చాలామంది ఉన్నాం కదా. బాప్తిసం పొందిన తర్వాత మనం ఏం పాపం చేయట్లేదా? మనము 2వ భాగంలో చూసినప్పుడుగా మన యొక్క గుణములను బట్టి క్రియలను బట్టి మనం ఎవరి బిడ్డలమో తెలిసిపోతుంది. ఆల్రెడీ మనం అబద్ధం ఆడితే అపవాది పిల్లలం అయిపోతున్నాం, సహోదరుల మీద నేరం మోపితే దుష్టుని సంబంధం అయిపోతున్నాం. ఈ విషయాలన్నీ మనం విన్నాం కదా. అవి ఏం చేయట్లేదు మనం. మరి చేసినా ఎందుకు బ్రతుకున్నాం? ఇంకా పరలోకంలో నేటికి మన పక్షాన తండ్రి పక్కన ఆయన కూర్చొని, ఆయన కుడిపార్శ్వంలో కూర్చొని నాయన నా బిడ్డను క్షమించు, నా బిడ్డను క్షమించు, వాళ్ళకి మారు మనసును దయచేయి, లేదా ఇంకా మంచి వాక్యాలు బోధించు, మంచి సేవకుని పంపించు, వారి హృదయంలో ఆ మాటలు ఫలించే విధంగా మంచి కార్యం జరిగించు అని మన పక్షాన తండ్రిని వేడుకుంటున్నాడు. కాబట్టి మనందరికీ ఇంత ఆయుష్ వచ్చిందని. అలా కాకుండా పాత నిబంధన కాలంలో వలె పాపం చేసిన వెంటనే దేవుడు చంపేసే పని అయితే భూమి మీద మనిషి అనేవాడే ఉండడు. నేటికి కూడా సేవకులు మొదలుకొని విశ్వాసులు కూడా అందరూ బాప్తిసం పొందిన తర్వాత కూడా పాపం చేస్తున్న ఎందుకు బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. ఆ కృప వల్లే మనం ఇంకా బ్రతుకున్నాం. దాన్ని మనం చేతగానితనంగా చూసుకోకూడదు. కానీ ప్రియ దేవుని సంగమా, మనం ఎప్పుడు కూడా దేవుని మాట ఎలా ఆలోచించాలంటే కీర్తన గ్రంథము 50వ అధ్యాయము ఇక్కడ డైరెక్ట్గా సేవకులకే చెప్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్న సేవకులకే చెప్తున్నాడు. సేవకులకి ఈ వార్నింగ్లు ఇస్తున్నాడు. మరి విశ్వాసుల పరిస్థితి కూడా సేమ్ అదే. 50వ అధ్యాయం 16వ వచనం నుంచి మాట్లాడుతూ భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించడానికి నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అంటే దిద్దుబాటు అనే సేవకులకే కావాలా, విశ్వాసులకు అవసరం లేదా? చిన్నలైనా పెద్దలైనా విశ్వాసులు అందరూ కూడా ఎప్పుడు ప్రతి నిత్యము మనకు ఉండాల్సింది దిద్దుబాటు. వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పని, చిన్న చెప్పని, అమ్మ చెప్పని, నాన్న చెప్పని, స్నేహితులు చెప్పని, లేదా ప్రతిరోజు మనం వింటున్న వాక్యం కావచ్చు, ప్రతిరోజు మనం చదువుతున్న బైబిల్ కావచ్చు, అక్కడ దేవుడు గద్దిస్తే వెంటనే దిద్దుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసేదువు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదువు, వ్యభిచారితో నీవు సాంగత్యం చేసేదువు,
కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోయిచున్నావు. 21 వచనం చూడండి జాగ్రత్తగా. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటివా? అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించేదను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనిడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదను, తప్పించువాడు ఎవడనూ లేకపోయిను. సృష్టికర్త అయిన దేవుడే మన మీద యాక్షన్ తీసుకుంటే మనం తప్పించేది ఎవడండి? అలా యాక్షన్ తీసుకోకుండా ఉండటానికే మన పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతినిత్యం విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. దేవుడు యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. నోవా కాలం జలప్రలయం ఆపారు ఎవరన్నా? సొదొమ గొమొర్రా పట్టణాలు, మనం కూడా అలాంటి ట్విన్ సిటీస్లోనే ఉన్నాం. ఆ 2 పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపిస్తుంటే ఎవరన్నా ఆపారా? పాపం అబ్రహాం గారు గోజాడుకున్నాడు, తన కుమారుడు కోసం ఆయన బయటికి తెచ్చుకున్నాడు. అంతేగాని ఈ పట్టణాలు కాపాడటానికి ఏమన్నా చేశాడు ఆయన? మరి ఈ 2 ట్విన్ సిటీస్ సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ ఇంకా ఉన్నాయంటే మన పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపన చేయబట్టి మనం ఈ ప్రాంతంలో బ్రతికున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు మాట్లాడినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో మనకి చులకన భావం అనేది ఉండకూడదు. ఆయన ఇంతమందికి కుమారుడిగా రావాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎలా వచ్చినా నాకు సంబంధం లేదండి, నా కోసం వచ్చాడు, అదే చాలు. ఆ మనసు ఉండాలండి మనకి. ఇప్పుడు బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం, మన మట్టి బొరకు అర్థం కాదు. కొంతమందికి అర్థమవుతుంది, అర్థమైన దాని ప్రకారం బ్రతకరు. శాస్త్రుల పరిచయాలందరికీ లేఖనాలన్నీ తెలుసు. ఇప్పుడు యేసుప్రభు వారు అడిగితే క్రీస్తుని గురించి మేము ఏదనుకుంటున్నారంటే ఆయన దావీదు కుమారుడు చెప్పేశారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుడతాడంటే టక్మని చెప్పేశారు, బెత్లెహేములోనే. అన్నీ తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళకి ఏం తెలియదు, పాటించరు. అపవాదికి వాక్యం అంతా తెలుసు. వాక్యమై ఉన్న దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ఆయన ఎలా మోసం చేయాలని చూసింది, ఎలా శోధనలో పెట్టింది? వాక్యముతోనే పాపంలో పడేయాలని చూసింది. వాక్యమైన దేవుడి దగ్గరికి వాక్యముతో వచ్చి పాపం చేయించబోయింది. అంటే వాక్యం అపవాదికి తెలుసా? తెలుసు, కానీ వాడు ఎందుకు పాతాళానికి వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు పాటించడు. వాక్యం మనకి ఎంత తెలుసు అనేది కాదండి, మనకు తెలిసిన దాన్ని బట్టి ఎంతవరకు న్యాయంగా బ్రతుకుతున్నాం. ఎవరికో చూపించుకునేది కాదు భక్తి జీవితం అనేది. మన హృదయ అంతరంగాలు ఎరిగినవాడు మన దేవుడు, మన కన్న తండ్రి. దావీదు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఊరికే తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి. సమూయేలు ప్రవక్త వెళ్ళాడు కదా దావీదును పట్టాభిషేకం చేయడానికి. ఈయనకంటే ముందు ఆల్రెడీ ఇంకా 7 ఉన్నారు. మొదటి వాడు ఎలియాజరు చూస్తే మంచి హైట్ వెయిట్ ఉన్నాడు, చక్కగా ఈయన కావాలనుకున్నాడు. కానీ వాళ్ళందరూ త్రోసి పడేసి ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటాయని తీసుకొచ్చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అడవి ఎక్కడ, సింహాసనం ఎక్కడండి? అదే సింహాసనం మీద ఉన్న ఆయన తీసుకెళ్ళి అడవిలో పడేశారు. ఎవరైనా? మోషే గారు. మోషే గారు కూడా సింహాసనం మీద ఉన్నారు, కానీ తీసుకెళ్ళి అడవిలో పడేశాడు. ఎందుకు? ఆయన దేవుని ప్రజలు నడిపించాలంటే ఆయనకున్న కోపం పోవాలి. అందుకే ఆయన మహాసాత్వికుడుగా 40 సంవత్సరాలు తీర్చిదిద్దాడండి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి ఇన్ని దుర్గుణాలున్న మనము దేవుని బిడ్డలుగా ఇంకా ఎలా బ్రతకగలుగుతున్నామంటే అది కేవలం దేవునికి మహాకృప. మన పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎలా పుట్టినా సరే దేవుని కుమారుడు అంటే కన్యక దేవుని వలన గర్భం ధరించి కుమారుని కంది. దాన్ని బట్టి ఇందును బట్టి గనుక దేవుని కుమారుడు అనబడుతున్నాడు. అంతేగాని పరలోకంలో పుట్టాడని ఏమీ లేదు. కాబట్టి మనకు తెలిసినంతలో మనం నేర్చుకొని ఆ తెలిసిన దాని ప్రకారం మనం బ్రతుకుతూ ఖచ్చితంగా దేవుడు మనకి ఒక మంచి దినాన్ని కేటాయిస్తాడు, మన మరణ దినాన్ని. ఆ మరణ దినం కోసం మనం అందరం కూడా సిద్ధపడదాం. ఆ మరణ దినం మనకు ఎలాగైనా రావచ్చు. హార్ట్ అటాక్ రావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, లేదంటే ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కానీ ఆ మరణం మన ముందు నిలబడ్డప్పుడు మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండామో లేదో మనకు తెలియాలి. అది ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కాబట్టి ఆ దినం వచ్చేటప్పటికి మనం రెడీగా సూట్ కేసు పట్టుకుని రెడీగా ఉండాలి. మనకు నీతి క్రియలతోటి, మన సత్క్రియలతోటి ఆ సూట్ కేసు మనం సిద్ధంగా రెడీగా ఉన్నామనుకోండి, ఎప్పుడు మరణం వచ్చినా హ్యాపీయే. అలాంటి సిద్ధపాటు కలిగి మనమంతా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, జీవము కలిగిన మా నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి.
ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతోనైనా మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి మీ పిల్లలు ఎలా ఉండాలని మీరు కోరుకున్నారు. ఈ లోకంలో తండ్రి మీకు సాక్షి జీవితాన్ని కలిగి మేము బ్రతకటానికి, మా జీవితం ద్వారా తండ్రి అనేక మంది మీ సన్నిధికి వచ్చేటప్పుడు అలాంటి మంచి గుణాలు కలిగి మేము బ్రతకాలని మాకంటే ముందుగా తండ్రి మీకు ప్రియకుమారుడు ఎంతోమంది బైబిల్ భక్తుల జీవితాల తండ్రి మాకు ఆదర్శంగా పెట్టి వారి అడుగుజాడలో మేము నడవటానికి తండ్రి మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి అందుబడి స్తోత్రం తండ్రి. ఎందుకంటే ముఖ్యంగా తండ్రి మేము పాపంలో ఉన్నప్పుడే చనిపోకుండా నాయన మీకు రక్షణ సువార్తను మాకు వినిపింపజేసి విలువైన మాటలతో మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ క్రీస్తు స్వరూపం మా యందు ఏర్పడే వరకు నాయన మీ చిత్తమైతే మా అందరికి ఆయుష్ను ప్రసాదించండి తండ్రి. నాయన మేము క్రీస్తు స్వరూపంలోకి మార్చబడిన ఆ దినాన్ని మీ చిత్తమైతే మా అందరికి మరణాన్ని ప్రసాదించండి తండ్రి. కానీ క్రీస్తు స్వరూపం లేకుండా మేము చనిపోతే ఆ ధనవంతుడు వేసే కేక వేసే పరిస్థితి ఉందని ప్రతి నిత్యము గుర్తుపెట్టుకొని అపవాది యొక్క సంబంధులుగా కాకుండా నాయన మీ బిడ్డలం అన్నట్టుగానే బ్రతుకుటకు మా ఉద్యోగ వ్యాపారాల్లో పని పట్ల ఎక్కడున్నా కూడా తండ్రి మేము మా స్పృహను కోల్పోకుండా నాయన మీ బిడ్డలం అన్నట్టుగానే బ్రతుకులో సహాయం చేతండి. ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం వాళ్ళ హృదయాల ఫలించిన కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క స్థానిక సంఘంలో తండ్రి మీ బిడ్డలు ఎంతమంది ఉన్నారో నాయన వారందరూ కూడా తండ్రి వారి సొంత రక్షణ విషయంలో భయం కలిగి వణుకు కలిగిన ఆయన వారి సొంత రక్షణ తన్ని అంతం వరకు కాపాడకుండా కృపను అనుగ్రహించిన ఆయన ఈ సంఘాన్ని కాయటకు మీరు ఏర్పాటు చేసిన అన్నగారిని బట్టి స్తోత్రం తండ్రి. ఆయనకి ఇచ్చిన ఆశన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఈ యొక్క స్థానిక సంఘంలో పెద్దలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. పెద్దలు చిన్నలు అందరూ కూడా తండ్రి మీ యొక్క పరిచయలో తండ్రి వారు ముందు కొనసాగుటకు మంచి ఆలోచన కలిగించండి తండ్రి. ఇంకా ఈ యొక్క స్థానిక సంఘంలో ఎవరైతే మీ బిడ్డలు తండ్రి నాశనానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారో, రక్షణ భాగ్యం నోచుకోకుండా ఉన్నారో తండ్రి, అపవాది సంబంధాలుగా ఉన్నారు తండ్రి, వారందరి విషయం విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. రక్షణ పొందిన మేము అందరం కూడా తండ్రి వారికి మాదిరికరమైన జీవితాన్ని జీవించడం సహాయం చేతండి. ఈ యొక్క స్థానిక సంఘం తండ్రి దినదినము తండ్రి మీకు కృపలో ఎదుగుటకు సహాయం చేయమని ఇక స్థానిక సంఘంలో తండ్రి అల్పుడైన నేను మీ బిడ్డలతో మీ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఉన్నతంగా మీకు వాక్యం నాకు నేర్పండి తండ్రి. ఆ వాక్య ప్రకారం నేను బ్రతుకుతూ నా కుటుంబాన్ని బ్రతికిస్తూ శరీరంలో ఉన్నంతకాలం తండ్రి మీకు మహిమకరంగా వాక్యాన్ని వివరించటకు అనేక మందిని తండ్రి మీ సన్నిధిలో నిలబెట్టకు అవకాశాన్ని కల్పించమని నాయన మీతో సహవాసం చేసి తండ్రికి మా ప్రాంతాలకు వెళుతుండగా మార్గ మధ్యలో సహాయం చేయమని ప్రభు అక్కడ ఆలస్యమైతే మీకు శరీరాలు ఉండే తండ్రి మరియు శరీరంగా కలిసిన భాగ్యం అందరూ ప్రసాదించమని సమస్త మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములోని ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.